హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025లో రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. 32,438 పోస్టుల భర్తీ కోసం ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 2025 జనవరి 23 నుండి ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పాయింట్స్మెన్, ట్రాక్ మెయింటైనర్, హెల్పర్, అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అర్హత వివరాలకు వస్తే 10 పాస్ అయ్యి లేదా ఐఐటి సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు పరిమితి గురించి చూస్తే 18 నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి. వివరాలు తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి మరియు అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బీ వివరాలు మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి 32,438 లెవెల్ 1 పోస్టులు వేకెన్సీస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇది మన ఆర్ఆర్బీ అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ. ఎగ్జామ్ నేమ్ వచ్చి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025. ఎగ్జామ్ లెవెల్ నేషనల్ లెవెల్. టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి 32,438 అనే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద పోస్టులు వచ్చి ఇక్కడ ట్రాక్ మెయింటైనర్, హెల్పర్, అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్, పాయింట్స్మెన్ అండ్ లెవెల్ 1 పోస్ట్. అప్లికేషన్ డేట్ వచ్చి 23rd January 2025 టు 22nd February 2025. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. జాబ్ లొకేషన్ వచ్చి అక్రాస్ ఇండియా. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైటు. మనం ఇంపార్టెంట్ డేట్ల గురించి చూస్తే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చి 23rd December 2024. అలాగే మన అప్లై స్టార్ట్ డేటింగ్ వచ్చేసి 23rd January 2025. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై వచ్చి 22 February 2025. మన ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. అలాగే వేకెన్సీస్ ఇక్కడ కేటగిరీ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ మనకి వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ మనం ఫీ గురించి చూస్తే ఓబీసీ, జనరల్ ఓబీసీ వాళ్ళైతే 500 కట్టాల్సి వస్తుంది. అలాగే సిబిటీకి అటెండ్ అయిన వాళ్ళు వారికి 400 రీఫండ్ అవుతాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్, ఎస్ఎంఎన్, ఉమెన్, మైనారిటీస్ ఇలాగా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళైతే 250 అనేటి పే చేయాల్సి వస్తుంది. పే చేసిన తర్వాత వాళ్ళు కూడా సిబిటీకి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ పూర్తి అమౌంట్ రీఫండ్ అవుతుంది. మనం ఇప్పుడు అప్లై ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనం ఆర్ఆర్బీ వారి అఫీషియల్ వెబ్సైట్కి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్ ద బేసిక్ డీటెయిల్స్. మనం న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ లైక్ మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వంటి వాటిని మనము అక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనము ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి మన ఓటీపీ ద్వారా. అలాగే లాగిన్ యూజింగ్ యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్. మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ మన ఫోన్ నెంబర్కి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాటితో మనము లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అండ్ సెలెక్ట్ యువర్ ప్రిఫరెన్స్ ఫర్ పోస్ట్. పే అప్లికేషన్ ఫీ వయా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్, యూపీఐ నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి వాటి నుంచి మనము ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. తర్వాత సెలెక్ట్ ద ప్రిఫరెన్స్ ఎగ్జామ్ లాంగ్వేజ్. మనం ఎలాంటి లాంగ్వేజ్ మనకు కావాల్సిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మన ఎగ్జామ్ ప్రిఫరెన్స్ కోసం. అలాగే మనం ఒక వ్యాలిడ్ ఫోటో ఐడిని కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మనం బ్యాంక్ అకౌంట్ కూడా దానికి జాయిన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి రీఫండ్ అయిన అమౌంట్ ఆ బ్యాంకింగ్లోకి పడుతుంది కాబట్టి. అలాగే అప్లోడ్ యువర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్. మనం ఫోటో అండ్ సిగ్నేచర్ని కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్ కూడా వాళ్ళు జాయిన్ చేయాల్సి వస్తుంది. అలాగే యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్. మనం అక్కడ ఉండే టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి డబుల్ చెక్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ద ఫామ్. ఇంకొకసారి మనము డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చినవి సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకొని ఫామ్ని సబ్మిట్ చేసేయచ్చు. గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు. క్వాలిఫికేషన్ గురించి చూస్తే మనం ఏదైనా 10th క్వాలిఫికేషన్ అండ్ ఐఐటి సర్టిఫికేషన్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఆర్ ఏ నేషనల్ ఎన్ఏసి ఇష్యూడ్ ఎన్సివిటి ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ద రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ ఎగ్జామ్. ఏజ్ లిమిట్ చూస్తే మనకి టు బి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ బి అట్లీస్ట్ 18 years old
విత్ ఏ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 36 ఇయర్స్. మనకి 18 ఏళ్ళ నుంచి 36 వయసు మధ్యలో ఉండే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మనకి కొంచెం ఏజ్ ఓబీసీ వాళ్ళకైతే మినిమంగా ఓబీసీ వాళ్ళు యూఆర్ వాళ్ళైతే జూలై 2లో 1986 పుట్టిన వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది. అలాగే జూలై 2 1983లో ఓబీసీ వాళ్ళకు కూడా అలా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1981లో పుట్టిన వాళ్ళకు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సిటిజన్ నేషనల్షిప్ వచ్చేసి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ ఆర్ ఇది అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా మనకి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. లేకపోతే సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ భూటాన్ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ 2025 సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం చూస్తే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేటివి ఉంటుంది. గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఒకసారి మనం చూస్తే there will be single online CBT exam for the RRB Group D exam. There will be 100 objective MCQ types questions. అంటే ఇక్కడ మనకి 100 క్వశ్చన్ల వరకు ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ది టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ విల్ బీ కండక్ట్ 90 minutes. 90 నిమిషాల్లో మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. There will be negative marked 0.33 marks for every question attempted wrong. మనం ఏ క్వశ్చన్ అన్నా రాంగ్ చేస్తే 0.33 అనే మార్క్స్ మనకి కట్ అవుతుంది. ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే మనకి 0.33 అనేది కట్ అవుతుంది. ఇక్కడ మనము సెక్షన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ ఒకసారి చూద్దాము. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్లు ఉంటాయి, మనకి టోటల్ మార్క్స్ 30. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్లు ఉంటాయి, టోటల్ మార్క్స్ 25. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్ గురించి చూస్తే 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులు. మ్యాథమెటిక్స్ కూడా 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు. టోటల్గా మనకి 100 క్వశ్చన్లకి 100 మార్కులు. మన ఆర్ఆర్బి గ్రూప్ డి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే కేటగిరీలో మేల్ కేటగిరీస్ లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఫర్ 100 meters ఇన్ అండర్ 2 minutes వితౌట్ స్టాపింగ్. లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgsని తీసుకొని 100 meters 2 minutesలో మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 20 kgsని తీసుకొని 100 metersలో 2 minutesలో కంప్లీట్ చేయాల్సి వస్తుంది వితౌట్ స్టాపింగ్. అంటే ఎటువంటి ఆగకుండా 20 kgని ఎత్తుకొని 100 మీటర్ల వరకు పరిగెత్తాల్సి వస్తుంది. అలాగే 1000 meters ఇన్ 4 minutes అండ్ 15 seconds ఇన్ ఏ సింగిల్ అటెంప్ట్స్. 1000 meters రన్నింగ్ని 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అలాగే అమ్మాయిల వరకు అయితే 1000 metersని 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాల్సి వస్తుంది, అది సింగిల్ అటెంప్ట్లోనే. ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడుకుంటే జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఆఫ్ 10th standard బేసిస్ మీద ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి చూస్తే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీ, ఎకనామీ, పొలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. మ్యాథమెటిక్స్ గురించి చూస్తే నెంబర్ సిస్టమ్, బోడామస్, డెసిమల్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెజర్స్, టైమ్స్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఆల్జిబ్రా, ఇటువంటివి ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కూడా. ఇప్పుడు శాలరీ గురించి మనం చూస్తే క్యాండిడేట్ సెలెక్టెడ్ త్రూ ద గ్రూప్ డి రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ రిసీవ్ ద బేసిక్ మంత్లీ శాలరీ ఆఫ్ 18,000. మనకి బేసిక్ మంత్లీ శాలరీ వచ్చి 18,000 వరకు ఉంటుంది. అకార్డింగ్ ద 7th CGPA పే మ్యాట్రిక్స్, మనము 7th CPA పే మ్యాట్రిక్స్ని బేస్ చేసుకుంటే మంత్లీగా మనకి 18,000 అనేది పే చేస్తారు. ఇన్ అడిషనల్ ద బేసిక్ పే దే విల్ బీ ఆల్సో ఎంటైల్డ్ వేరియస్ అలవెన్సెస్ సచ్ యాజ్ డేర్నెస్ అలవెన్సెస్, డైలీ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అండ్ హౌస్ రెంట్ అలవెన్సెస్, ఓవర్ టైమ్ అలవెన్సెస్ అండ్ మెడికల్ బెనిఫిట్స్. ఈ టోటల్ అలవెన్స్ని బేస్ చేసుకొని మన చేతికి ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 22,500 నుంచి 25,380 వరకు మనకి నెలకి ఇవ్వడం. నెలకి 22,500 నుంచి 25,380 వరకు మన చేతికి అమౌంట్ అనేది వస్తుంది శాలరీ.
మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ కావాలంటే మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్లు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో అమలాపురం, అనంతపురం, భీమవరం, చల్లపల్లి, చేజర్ల, చిత్తూరు, ఏలూరు ఇలాగ చాలా వాటిలో ఉన్నాయి. థ్యాంక్ యూ.